ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఈ కీర్తన యుద్ధానికి వెళ్ళే సందర్భంలో దావీదు రాసిన విశ్వాస గీతం. ఆ కాలంలో రథాలు, గుర్రాలు సైనిక బలం, శక్తి, భద్రతకు చిహ్నాలు. అనేక రాజ్యాలు వాటిపైనే ఆధారపడేవి. మన ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో అనుదినము మనము పోరాడవలసిన వారమై ఉన్నాం, యుద్ధం చేయవలసిన వారమై ఉన్నాం. అయితే దావీదు ఏమైతే మా దేవుడని యెహోవా నామమును బట్టి జ్ఞాపకం చేసుకుందుము అంటే, మా నిజమైన బలము ఆయుధాల్లో కాదు, దేవునిలో ఉంది. మనుషుల శక్తి పరిమితమైంది, దేవుని శక్తి అపరిమితమైంది. విశ్వాస జీవితంలో మనం కూడా దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. మన శక్తి, మన సామర్థ్యం, మన జ్ఞానం మన విజయానికి చేకూర్చదు. మనము దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. ఆయన నామాన్ని ఉపయోగించే వారిగా ఉన్నప్పుడు ఆయన నామం మనకు విజయాన్ని ఇస్తుంది. ఈరోజు మన ధనము, ఉద్యోగము, పరిచయాలు, విద్య లేదా మన సామర్థ్యాలపై మాత్రమే ఆధారపడకుండా అన్నిటికంటే ముందు దేవునిపై విశ్వాసం ఉంచాలి. దేవునిపై ఆధారపడిన వారు స్థిరంగా నిలబడగలుగుతారు, విజయాన్ని సాధించగలుగుతారు. ఒక చిన్న బాలుడు తన తండ్రితో కలిసి అడవిలో నడుస్తున్నాడు. తండ్రి చేతిలో శక్తివంతమైన టార్చ్ ఉంది, బాలుడి చేతిలో మాత్రం చిన్న కర్ర ఉంది. చీకటి పడుతున్నప్పుడు బాలుడు తన కర్రను కాదు, తన తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే భద్రత కర్రలో లేదు, తండ్రిలో ఉంది. అలాగే మన జీవితంలో నిజమైన భద్రత మన ఆస్తుల్లో, మనుషుల్లో, మన శక్తిలో కాదు, దేవునిలో ఉంది. లోకం మన బలాన్ని సాధనాల్లో వెతుకుతుంది, విశ్వాసి తన బలాన్ని దేవునిలో వెతుకుతాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు. మా అనుదిన పోరాటములో నీ బలము, శక్తి, జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని విజయం వైపు నడిపించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.